హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్లో నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ప్రశ్నలతో మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం. తర్వాత ఎనాటమీ మరియు ఫిజియాలజీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒక్క ఎనాటమీ మరియు ఫిజియాలజీ నుంచే దాదాపుగా 500 ప్రశ్నలు అయితే మనం వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు సైకాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్రాసెస్ బై విచ్ ద మైండ్ అనలైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ అరైవ్స్ ఎట్ ఏ డెసిజన్ బేస్డ్ ఆన్ లాజిక్ అని ఇవ్వడం అయితే జరిగింది. మనకి క్వశ్చన్ అయితే ఏదైతే ఇచ్చారో ఆన్సర్స్ అయితే మనకి ఒక్కటే ఆన్సర్ ఉంటుంది, కానీ ఆప్షన్స్ అయితే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ చూస్తే కాగ్నిషన్, ఆప్షన్ బి ఇంట్యూషన్, ఆప్షన్ సి పర్సెప్షన్ అండ్ ఆప్షన్ డి డిడక్షన్ అని ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. అందులో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయాలి. ఎగ్జామ్లో మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు, కానీ 60 నిమిషాల సమయంలో 80 ప్రశ్నలు ఆన్సర్ చేయాలి. అంటే ఒక ప్రశ్నకి కనీసం 1 నిమిషం కూడా ఉండదు. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలాంటి ఎగ్జామ్లో బాగా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎంత చదువుతారో అంతే ప్రాక్టీస్ కూడా చేయండి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు గెస్ చేయాలి. ఈ లోపే నేను చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ కాగ్నిషన్ అవుతుంది. మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అది చూసినట్లయితే కాగ్నిషన్ ఈజ్ ద మెంటల్ ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ ద సెన్సెస్ అని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాగే మన టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ఆన్సర్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది కూడా ఇస్తున్నామన్నమాట. మీరు ఇంతవరకు కూడా మన టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. 7,000కు పైగా ఎంసీక్యూస్ అనేవి మన టెస్ట్ సిరీస్లో మీకు కవర్ అవుతున్నాయి. సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే మనం తయారు చేయడం అయితే జరిగింది. మీరు తప్పనిసరిగా తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఇప్పుడు నేను వీడియోస్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే చెప్తున్నానో అలాంటివి 7,000కు పైగా ఎంసీక్యూస్ అనేవి మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు అన్లిమిటెడ్ టైమ్స్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఇలాంటి పీడిఎఫ్లు అనేవి చదువుకునే విధంగా మీకు యాప్లో యాక్సెస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సిలబస్ ప్రకారమే ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మీకు క్లాసెస్ కోర్స్ కావాలి అనుకుంటున్నైతే దానికి సంబంధించినటువంటి కోర్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ కోర్స్ అయితే కేవలం 1000 రూపాయలకే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ అనేది 499కే ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. అడ్మిన్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి, ఆయన మీకు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమిటి అంటే విచ్ థియరీ సజెస్ట్ ద బిహేవియర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అన్కాన్షియస్ మైండ్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ ఫ్రూడియన్ థియరీ, ఆప్షన్ బి బిహేవియరల్ థియరీ, ఆప్షన్ సి కాగ్నిటివ్ థియరీ అండ్ ఆప్షన్ డి హ్యూమనిటిస్టిక్ థియరీ అని ఇచ్చారనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుందన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రూడియన్ థియరీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఫ్రెడ్ ప్రపోజ్డ్ ద అంటే ఈయన ప్రపోజ్ చేశాడంట ఏంటి, దట్ మచ్ ఆఫ్ అవర్ బిహేవియర్ ఈజ్ కంట్రోల్డ్ బై అన్కాన్షియస్ ప్రాసెసెస్ ఇంక్లూడింగ్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజైర్స్ అని ఇచ్చారు. ఇది మనకి ఈ యొక్క థియరీకి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ హ్యూమనిస్టిక్ సైకాలజీ? హ్యూమనిస్టిక్ సైకాలజీ యొక్క ఫోకస్ ఏమిటి అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. అన్కాన్షియస్ మోటివ్స్, పర్సనల్ గ్రోత్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఆప్షన్ సి బిహేవియరల్ రెస్పాన్సెస్, ఆప్షన్ డి కాగ్నిటివ్ ప్రాసెసెస్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
పర్సనల్ గ్రోత్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని ఇచ్చారు. మరి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హ్యూమనిస్టిక్ సైకాలజీ ఎంపసైజెస్ పర్సనల్ గ్రోత్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండ్ ద ఇన్హెరెంట్ గుడ్నెస్ ఆఫ్ పీపుల్ అని ఇచ్చారనమాట. ఓకే, ఈ సైకాలజీ ఏం చెప్తుందంటే మనకి గ్రోత్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండ్ ఇన్హెరెంట్ గుడ్నెస్ ఆఫ్ పీపుల్ యొక్క ఇది కూడా చెప్తుందన్నమాట ఈ హ్యూమనిస్టిక్ సైకాలజీ. ఓకే, తర్వాత ప్రశ్న, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెమొరీ ఫార్మేషన్? విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెమొరీ ఫార్మేషన్ అని అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. సెరిబెల్లం, హిప్పోక్యాంపస్, అమెగ్డలా అండ్ బ్రెయిన్ స్టెమ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి హిప్పోక్యాంపస్ అవుతుంది. విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెమొరీ ఫార్మేషన్ అంటే హిప్పోక్యాంపస్ అనేటువంటి పార్ట్ ఇందులో మనకి ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ద హిప్పోక్యాంపస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ మెమోరీస్ అండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద టెండెన్సీ ఆఫ్ ఇండివిజువల్స్ టు కన్ఫార్మ్ టు గ్రూప్ నార్మ్స్? ఆప్షన్స్ అయితే చూడండి. సోషల్ ఫెసిలిటేషన్, ఆప్షన్ బి గ్రూప్ థింగ్, ఆప్షన్ సి సోషల్ కన్ఫర్మిటీ, ఆప్షన్ డి సోషల్ లోఫింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సోషల్ కన్ఫర్మిటీ. ఓకే, సోషల్ కన్ఫర్మిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది కూడా చూడొచ్చు. సోషల్ కన్ఫర్మిటీ రిఫర్స్ టు ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ వన్స్ బిహేవియర్ ఆర్ బిలీఫ్స్ టు అలైన్ విత్ దోస్ ఆఫ్ ది గ్రూప్. ఓకే, తర్వాత విచ్ సైకలాజికల్ perspective emphasizes the role of the environment in shaping behavior? ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ సైకో ఎనలైటిక్, ఆప్షన్ బి బిహేవియరల్, ఆప్షన్ సి హ్యూమనిస్టిక్ అండ్ ఆప్షన్ డి కాగ్నిటివ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిహేవియరల్. ఓకే, విచ్ సైకలాజికల్ పర్సెప్టివ్ ఎంపసైజెస్ ద రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద షేపింగ్ బిహేవియర్ అంటే బిహేవియరల్ అన్నమాట. ద బిహేవియరల్ పర్స్పెక్టివ్ ఫోకసెస్ ఆన్ అబ్జర్వబుల్ బిహేవియర్స్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఆన్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద ఇంటర్మ్ ఇంటెలిజెంట్ కోషియంట్ రిఫర్స్ టు అని ఇచ్చారనమాట. అంటే ఈ ఐక్యూకి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగారు. వాట్ డస్ ద టర్మ్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ రిఫర్స్ టు? ఐక్యూకి సంబంధించి ఇచ్చారు. ఆప్షన్ ఏ మెజర్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ, ఆప్షన్ బి మెజర్ ఆఫ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్, ఆప్షన్ సి ఏ మెజర్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కంపేర్డ్ టు పీర్స్, ఆప్షన్ డి ఏ మెజర్ ఆఫ్ సోషల్ స్కిల్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అవుతుంది, ఏ మెజర్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కంపేర్డ్ టు పీర్స్. ఓకే, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి మనం ఇతరులతో పోలుస్తామన్నమాట. ఈ ఐక్యూకి సంబంధించినటువంటి టర్మ్ ఏం చెప్తుందంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ని కంపేర్ టు పీర్స్ అని చెప్తుందన్నమాట. ఇవి మనం కంపేర్ చేస్తాం ఇతరులతో ఈ ఐక్యూకి సంబంధించి. ఐక్యూ స్టాండ్స్ ఫర్ అంటే ఏం చేయాలి? ఇంటెలిజెంట్ కోషియంట్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఐక్యూ యూజ్ ఏ score derived from standardized tests that measure intelligence relative to the average for the individual age group. ఓకే, ఇండివిజువల్ ఏజ్ గ్రూప్ ఆధారంగా యావరేజ్ అనేది ఐక్యూ స్కోర్ అనేది తీసుకుంటారంట. ఏంటి? దేనికోసం? ఇంటెలిజెన్స్ మెజర్ చేయడానికి అనమాట. అంటే ఇలాంటి రిలివెంట్ టెస్ట్లు అనేవి పెడతారు ఈ ఐక్యూకి సంబంధించిన కోర్స్ అనేది స్కోర్ అనేది తీసుకోవడానికి. తర్వాత ప్రశ్న, which psychological theory focuses on observable behaviors rather than internal mental states? Option C A psychoanalysis, option B humanistic psychology, option C behaviorism and option D cognitive psychology. Correct answer option C behaviorism. Okay, which psychological theory focuses on observable behaviors రాదర్ దాన్ ఇంటర్నల్ మెంటల్ స్టేట్స్ అంటే బిహేవియరిజం అనేటువంటి సైకలాజికల్ థియరీ దీన్ని చెప్తుందంట. బిహేవియరిజం పొజిట్స్
that all behaviors are acquired through conditioning and focuses on observable behavior. Next question. What is the primary focus of cognitive psychology? కాగ్నిటివ్ సైకాలజీ ప్రైమరీ ఫోకస్ ఏమిటి? ఆప్షన్ ఏ అన్కాన్షియస్ మోటివ్స్, ఆప్షన్ బి మెంటల్ ప్రాసెసెస్ సచ్ యాజ్ థింకింగ్ అండ్ మెమొరీ, ఆప్షన్ సి సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఆప్షన్ డి బయోలాజికల్ ఫ్యాక్టర్స్. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే మెంటల్ ప్రాసెసెస్ సచ్ యాజ్ థింకింగ్ అండ్ మెమొరీ, ఈ రెండింటి మీద ప్రైమరీ ఫోకస్ అయితే ఈ కాగ్నిటివ్ సైకాలజీ అనేది చేస్తుంది. ఎక్స్ప్లెనేషన్లో మనం చూస్తే కాగ్నిటివ్ సైకాలజీ స్టడీస్ మెంటల్ ప్రాసెసెస్ ఇంక్లూడింగ్ పర్సెప్షన్, మెమొరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటి మీద వాటి మీద కూడా ఈ కాగ్నిటివ్ సైకాలజీ అనేది స్టడీ చేస్తుందన్నమాట. ఇది చదువుకోవడం వల్ల మెంటల్ ప్రాసెస్ తెలుస్తుంది, ఇంక్లూడింగ్ పర్సెప్షన్ తెలుసుకుంటాము, మెమొరీని తెలుసుకుంటాం అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత ప్రశ్న, విచ్ సైకలాజికల్ కాన్సెప్ట్ రిఫర్స్ టు ది కన్సిస్టెన్సీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ పర్సనాలిటీ ట్రైట్స్? ఆప్షన్స్ అయితే చూడండి, పర్సనాలిటీ స్టెబిలిటీ, పర్సనాలిటీ వేరియబిలిటీ, పర్సనాలిటీ డైనమిక్స్ అండ్ పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పర్సనాలిటీ స్టెబిలిటీ. Personality stability refers to the idea that certain traits remain consistent throughout a person's life. Next question. Which term describes the process of reinforcing desired behaviors through rewards? Which term describes the process of reinforcing desired behaviors through rewards అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూడండి, పనిష్మెంట్, కండిషనింగ్, రీఇన్ఫోర్స్మెంట్ అండ్ షేపింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, ఈ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి అదే ఇచ్చారు. రీఇన్ఫోర్స్మెంట్ ఇన్వాల్వ్స్ ఇంక్రీజింగ్ ద లైక్లీహుడ్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ప్రొవైడింగ్ రివార్డ్స్ ఫాలోయింగ్ దట్ బిహేవియర్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ సైకలాజికల్ అసెస్మెంట్? సైకలాజికల్ అసెస్మెంట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏమిటి? ఆప్షన్స్ అయితే చూడండి, ఆప్షన్ ఏ టు డయాగ్నైజ్ మెంటల్ డిజార్డర్స్, ఆప్షన్ బి టు ఎవాల్యూట్ పర్సనాలిటీ ట్రైట్స్, ఆప్షన్ సి టు మెజర్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే ఈ సైకలాజికల్ అసెస్మెంట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏమిటి అంటే టు డయాగ్నోస్ మెంటల్ డిజార్డర్స్, అలాగే టు ఎవాల్యుయేట్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ ఆప్షన్ సి టు మెజర్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా అవుతుంది కనుక ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీరు ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్స్ అనేవి చూసుకునేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ చదివారు, ఫస్ట్ ఆప్షన్ రైట్ అని చెప్పేసి ఆప్షన్ ఏ పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మీ యొక్క క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు పూర్తిగా ఆన్సర్స్ అనేది చదవాలి, 4 ఆప్షన్స్ చదవాలి, కంప్లీట్ క్వశ్చన్ కూడా మీరు ఎగ్జామ్లో చదవాల్సి ఉంటుంది. అందుకోసమే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు ముందుగా ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ అసెస్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు డయాగ్నోస్ మెంటల్ డిజార్డర్స్, ఎవాల్యుయేట్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ మెజర్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అక్కర్స్ త్రూ అబ్జర్వింగ్ అదర్స్? విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అక్కర్స్ త్రూ అబ్జర్వింగ్ అదర్స్? ఓకే, ఇతరులని మనం అబ్జర్వ్ చేయడం వల్ల ఎలాంటి లెర్నింగ్ అనేది మనం పరిశీలించగలం అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి, క్లాసికల్ కండిషనింగ్, ఓపరెంట్ కండిషనింగ్, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అండ్ ఆప్షన్ డి ఇన్సైట్ లెర్నింగ్. ఆప్షన్ సి అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనం విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అక్కర్స్ త్రూ అబ్జర్వింగ్ అదర్స్ అంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్ వల్ల మనం ఇది తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సనాలిటీ ట్రైట్? వాట్ ఈస్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సనాలిటీ ట్రైట్ అని అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి, ఇట్ ఈస్ టెంపరరీ, ఇది ఒక టెంపరరీ అంటున్నారు. ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అక్రాస్ సిచ్యువేషన్స్, ఆప్షన్ సి ఇట్ వేరియస్ గ్రీట్లీ
among individuals. Option D, it is influenced by genetics. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అక్రాస్ సిచ్యువేషన్స్. వాట్ ఈస్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సనాలిటీ ట్రైట్ అంటే ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అక్రాస్ సిచ్యువేషన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పర్సనాలిటీ ట్రైట్స్ ఆర్ కన్సిస్టెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ బిహేవియర్స్ దట్ డిఫర్ అమాంగ్ ద ఇండివిజువల్స్. ఓకే, ఇండివిజువల్స్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఏ ఇద్దరి మధ్య కూడా ఒకేలా ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ రిఫర్స్ టు ఇన్ హ్యూమనిస్టిక్ సైకాలజీ? వాట్ డస్ ద టర్మ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ రిఫర్స్ టు ఇన్ హ్యూమనిస్టిక్ సైకాలజీ? హ్యూమనిస్టిక్ సైకాలజీలో సెల్ఫ్ యాక్చువలైజేషన్ యొక్క డీటెయిల్స్ అయితే అడిగారన్నమాట. అది దేనికి సంబంధించినటువంటి పదం అని. ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ, అచీవింగ్ పర్సనల్ పొటెన్షియల్. ఆప్షన్ బి, ఓవర్కమింగ్ అన్కాన్షియస్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఆప్షన్ సి, కన్ఫార్మింగ్ టు సోషల్ నార్మ్స్. అండ్ ఆప్షన్ డి, డెవలపింగ్ కాగ్నిటివ్ స్కిల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ ఏమిటి? అచీవింగ్ పర్సనల్ పొటెన్షియల్. వాట్ డస్ ద టర్మ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ రిఫర్స్ టు హ్యూమనిస్టిక్ సైకాలజీ అంటే అచీవింగ్ పర్సనల్ పొటెన్షియల్. సెల్ఫ్ యాక్చువలైజేషన్ రిఫర్స్ టు రియలైజేషన్ ఆఫ్ వన్స్ ఫుల్ పొటెన్షియల్ అండ్ పర్సనల్ గ్రోత్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్? ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ, కంట్రోల్స్ బేసిక్ సర్వైవల్ ఫంక్షన్స్. ఆప్షన్ బి, రెగ్యులేట్స్ కాంప్లెక్స్ డిసిజన్ మేకింగ్ అండ్ పర్సనాలిటీ. ఆప్షన్ సి, మేనేజెస్ ఫిజికల్ మూమెంట్. ఆప్షన్ డి, processes sensory input. The correct answer is option B, regulates complex decision making and personality. The prefrontal cortex is involved in planning, decision making and monitoring social behavior. Next question, which term best describes the automatic unconscious responses to stimuli? కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ, రిఫ్లెక్సెస్. ఆప్షన్ బి, ఇన్స్టింక్ట్స్. ఆప్షన్ సి, హ్యాబిట్స్. అండ్ ఆప్షన్ డి, కండిషన్డ్ రెస్పాన్సెస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రిఫ్లెక్సెస్. Reflexes are automatic involuntary responses to external stimuli such as pulling your hand. తర్వాత ప్రశ్న, what is the focus of developmental psychology? What is the focus of developmental psychology? 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. స్టడీ ఆఫ్ పర్సనాలిటీ చేంజెస్ అక్రాస్ అడల్ట్హుడ్. ఆప్షన్ బి, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ how thinking and behavior evolve over a lifetime. Option C, investigation of emotional regulation. Option D, analyzing genetic influences on behavior. Correct answer option B, exploration of how thinking and behavior evolve over a lifetime. What is the focus of developmental psychology అంటే ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హౌ థింకింగ్ అండ్ బిహేవియర్ ఇవాల్వ్ ఓవర్ ఏ లైఫ్ టైం. అంటే ఇది మనకి థింకింగ్ మరియు బిహేవియర్ని ఎక్స్ప్లోరేషన్ చేస్తుందంట. డెవలప్మెంట్ సైకాలజీ స్టడీస్ ద గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ థింకింగ్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ ఇన్ఫాన్సీ త్రూ ఓల్డ్ ఏజ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇది తెలియజేస్తుంది. ఇందులో చదువుకుంటాం ఏంటి, థింకింగ్ని, ఎమోషన్స్ని, బిహేవియర్స్ని, వీటన్నింటినీ కూడా డెవలప్మెంట్ సైకాలజీలో మనం స్టడీ చేస్తాం. గ్రోత్ని కూడా. తర్వాత ఓల్డ్ ఏజ్ అంటే స్టార్టింగ్ నుంచి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అప్రోచ్ టు సైకాలజీ ఎంపసైజెస్ ఫ్రీ విల్ అండ్ పర్సనల్ చాయిస్? విచ్ అప్రోచ్ టు సైకాలజీ ఎంపసైజెస్ ఫ్రీ విల్ అండ్ పర్సనల్ చాయిస్? 4 ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ, బిహేవియరల్. ఆప్షన్ బి, కాగ్నిటివ్. ఆప్షన్ సి, హ్యూమనిస్టిక్. ఆప్షన్ డి, సైకో అనలిటిక్. Option C, humanistic is the correct answer. Humanistic psychology emphasizes the importance of free will and the ability to make personal choices.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ cognitive bias involves interpreting new information in a way that conforms existing beliefs? Option A, confirmation bias. Option B, anchoring bias. Option C, availability bias. And option D, hindsight bias. Correct answer option A, confirmation bias. Okay, confirmation bias occurs when people interpret new evidence in a way that confirms their pre-existing beliefs. Okay, this is the explanation. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 20 క్వశ్చన్స్ అనేవి సైకాలజీకి సంబంధించి తెలుసుకోగలిగాము. ఇందులో ఆన్సర్స్ కూడా తెలుసుకోగలిగాము. అంటే సైకాలజీ రిలేటెడ్గా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఎలా ఉంటున్నాయి, అందులో ఆన్సర్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది తెలుసుకోగలిగాం. కనుక దీనివల్ల ఏంటంటే మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకోగలిగారంటే ఎక్స్ప్లెనేషన్ నుంచి మనం మరికొన్ని ప్రశ్నలను సొంతంగానే తయారు చేయగలిగే స్టేట్కి వెళ్తామన్నమాట. కాబట్టి మీరు ఇలా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ప్రాక్టీస్కి ఉపయోగపడే విధంగా మన యాప్లో టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. 7,000కు పైగా ఎంసీక్యూస్ కవర్ అవుతున్నాయి. ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది సిలబస్ నుంచి. ఇప్పటికే 6,300 క్వశ్చన్స్ అయితే పెట్టేసాం. మిగతా క్వశ్చన్స్ కూడా అప్డేట్ అయితే చేసేస్తున్నాం మేము. మీకు పీడిఎఫ్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు, అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ తీసుకోండి. థియరీ క్లాసెస్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సూపర్ ఫ్యాకల్టీ చెప్పారు. క్లాసెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. డెమో క్లాసెస్ అయితే చూడండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.